నమస్తే, వెల్కమ్ టు ఇండస్ట్రీ హిట్స్. మరి ఈరోజు ఇండస్ట్రీ హిట్స్లో భాగంగా ప్రేమాభిషేకం మూవీ గురించి మనమైతే మాట్లాడుకోబోతున్నామండి. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఆ ప్రేమకి నిర్వచనం, ప్రేమ అంటే ఏంటి, ప్రేమలో త్యాగం ఏ రకంగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనం ప్రేమాభిషేకం మూవీలో అయితే క్లియర్గా బాగా చూడొచ్చు. అండ్ మనకి అసలు ప్రేమ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు ప్యూర్ లవ్ ఏ రకంగా ఉంటుంది, అసలు ప్రేమించిన వాళ్ళు అవతల వాళ్ళ గురించి ఏం కోరుకుంటారు, వాళ్ళు ప్రేమనే కోరుకుంటారా వాళ్ళ నుంచి, లేకపోతే ఇంకేదైనా కోరుకుంటారా, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ప్రేమాభిషేకం ఒక సమాధానం అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఆ మూవీ గురించి ఎంత చెప్పినా, అందులో ఉన్న లవ్ గురించి, ఆ ఫీలింగ్స్ గురించి ఎంత చెప్పినా అవి నిజంగా అనుభవిస్తే కానీ ఆ పెయిన్ తెలీదు అంటారు కదా. నిజంగా మనకి ప్రేమాభిషేకం చూస్తే కానీ అందులో ఉన్న పెయిన్ మనకు అర్థం కాదు. సో ఈ మూవీ గురించి కొంచెం పక్కకు పెడితే మనం డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. దాసరి నారాయణరావు గారు. ఆయన డైరెక్ట్ చేయాలి, ఆ మూవీ హిట్ అవ్వాలంటే ఏఎన్ఆర్ గారు ఉండాల్సిందే. ఆయనతో సినిమా తీస్తే ఈ డైరెక్టర్ ఖచ్చితంగా మూవీ హిట్. అలాగే రాఘవేంద్రరావు గారికి హిట్ మూవీ రావాలి అంటే ఎన్టీఆర్ గారిని పట్టుకునేవాళ్ళు, దాసరి గారికి రావాలంటే ఏఎన్ఆర్ గారిని పట్టుకుంటారు. ఇద్దరికి కూడా ఇండస్ట్రీ హిట్స్ చాలానే ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు ప్రేమాభిషేకం మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ఈ మూవీలో అసలు ఏఎన్ఆర్ గారి స్టార్టింగ్ మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్లో అసలైన ఏఎన్ఆర్ గారి యాక్టింగ్ స్టార్ట్ అవుతుందండి. లిటరలీ మనం ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తాము ఆ క్యారెక్టర్కి. హీరోయిన్స్ క్యారెక్టర్ ఏమో కానీ పర్టికులర్ హీరో క్యారెక్టర్కి అయితే పక్కా ఏడుస్తాము. ఎందుకంటే అది నా పర్సనల్ ఒపీనియన్, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఏడ్చాను ఆయన పడే బాధ, ఆవేదన అంతా చూసి. సో నాతో పాటు మీరు కూడా కొంచెం ఫీల్ అవ్వాలి, ఎమోషనల్ అవ్వాలి. కాబట్టి మనం సీన్ వైజ్గా ఫస్ట్ సీన్ ఏంటి, ఎక్కడ హైలైట్ సీన్ ఉంది, ఎక్కడ మనం ఏడుస్తాము, ఇవన్నీ కూడా మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో మరి ఇప్పుడు సీన్స్ చూసే విషయానికి వచ్చేసాం కదా. మరి ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుకుంటూ ఆ సీన్కి మధ్యలో ఏమైనా పాటలు వస్తాయా, ఏం పాటలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. సో స్టార్టింగ్ ఫస్ట్ సీను మనం ఎప్పుడు ఏది మాట్లాడుకుంటాం, ఫస్ట్ సీన్ అనగానే ఆబ్వియస్గా హీరో ఇంట్రడక్షన్ గురించే మాట్లాడుకుంటాం. అది హీరోదైనా లేకపోతే హీరోయిన్దైనా వాట్ ఎవర్. సో ఇప్పుడు మనము ఏఎన్ఆర్ గారి ఇంట్రో సీన్ గురించి మాట్లాడుకుందాము. ప్రేమాభిషేకంలో ఎంత అంటే ఒక ఏఎన్ఆర్ గారు, ఆయనకి స్టార్డమ్ ఉంది, లేదా చాలా ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, చాలా హైప్ ఇవ్వాలి, ఆ రకంగా కాకుండా చాలా సింపుల్గా, క్లీన్గా, నీట్గా మనకి ఇంట్రడక్షన్ అయితే ప్లాన్ చేశారు దాసరి గారు. ఎంత ప్లెయిన్గా అంటే జస్ట్ కార్లోనే మనకి ఇంట్రో, ఏఎన్ఆర్ గారిది ఇంట్రో అయిపోతుంది. అండ్ శ్రీదేవి గారిది కూడా అంత సింపుల్గానే ఇంట్రో అవుతుంది. స్టార్టింగే వాళ్ళు కలవడమే మన ఏఎన్ఆర్ గారికి హీరోయిన్ గారు శ్రీదేవి నచ్చేయడము. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏంటంటే ఒక అమ్మాయిని లవ్లో పడేయడానికి ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెడుతూ ఉంటారు, అంత విసిగిస్తూ ఉంటారు ఎంబడిపడి. ప్రతి అమ్మాయికి అదొక ఫేజ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. ఎంత చెప్పినా అబ్బాయిలు వినకుండా పదే మన వెనక తిరిగి సతాయిస్తే లైక్ మనం ఎలా ఫీల్ అవుతామో ఎగ్జాక్ట్ ఫీలింగ్ శ్రీదేవి గారు కూడా ఈ మూవీలో బాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత ఇరిటేట్ చేస్తారు మన ఏఎన్ఆర్ గారు. వాళ్ళ మధ్యలో జరిగే గొడవలు, ఇంకా అక్కడ వచ్చే చిన్న డైలాగ్స్, చిన్న ఎమోషన్స్ చాలా క్లియర్గా, అంటే మనల్ని మనం చూసుకున్నట్టు. ఓకే, మన లైఫ్లో అలాంటి స్టోరీ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అది గుర్తొచ్చే తీరుతుంది. మనం ఆ పర్టికులర్ స్టార్టింగ్ ఇంట్రో నుంచి కొన్ని సీన్స్ చూసినప్పుడు. అండ్ ఆ సీన్స్ అవుతూనే ఉంటాయి. మన అందరికీ ఫేవరెట్ అయిన సాంగ్ కూడా ఆ సీన్లోనే వచ్చేస్తుంది. ఏం సాంగ్ అనుకుంటున్నారా? దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. ఈ పాట మ్యాక్సిమం అందరూ వినే ఉంటారు. ఎంతమందికి పాడడం వచ్చో తెలియదు కానీ చాలా వరకు నాలానే హమ్ చేస్తారు, ఐ నో దట్. బట్ ఇది చాలామందికి ఫేవరెట్ సాంగ్. అండ్ స్టార్టింగ్లోనే మనకి వాళ్ళ లవ్ స్టోరీ అలాగా వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఏమీ యాక్సెప్ట్ చేయదు. ఆ టైంలోనే కొంచెం ఏదో ఒకటి ఫ్లర్ట్ చేసో ఏదో ఒకటి చేసి అమ్మాయిని ఒప్పించాలి కదండి లవ్కి. ఆ టైంలోనే మనకి ఈ సాంగ్ కూడా వస్తుంది. ఇప్పుడు కొన్ని లవ్ సీన్స్ ఉంటాయండి, ఇటు ఏఎన్ఆర్ గారికి శ్రీదేవి గారికి మధ్యన వచ్చేవి. ఆ లవ్ సీన్స్ ఎంత క్యూట్గా ఉంటాయంటే అబ్బాయి ఇలాంటి లవ్ సీన్స్ మన లైఫ్లో కూడా జరిగితే ఎంత బాగుంటాయి కదా అనిపిస్తుంది మనకైతే. ఎందుకంటే అంత క్యూట్గా ఉంటాయి. సో జనరల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఓకే చేయాలంటే బాగా తిప్పించుకుంటారు.
ఇదర్ ఆ అబ్బాయి నచ్చినా, నచ్చకపోయినా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అట్‌లీస్ట్ కొన్ని రోజులైనా అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగాల్సిందే. ఇది రాజ్యాంగంలో లేదు. కానీ లేడీస్ స్పెషల్‌గా ఒక రాజ్యాంగం రాసుకొని అందులో ఈ రూల్ ఒకటి బాగా గట్టిగా మెన్షన్ చేశారు. ప్రతి అమ్మాయికి ఇది పక్కా ఉంటది. బాగా తిప్పించుకుంటారు అబ్బాయిలని. ఆబ్వియస్‌గా మూవీలో కూడా అదే జరుగుద్ది. సర్లే ఒకానొక టైంలో హీరో గారికి కాలు ఇరగడం, హాస్పిటల్‌లో ఉండడము. హీరోయిన్ గారు జాలి, దయా గుణాలు మన లేడీస్‌కి ఎక్కువ కాబట్టి ఎళ్లి హాస్పిటల్‌కెళ్ళి చూసి ఓకే చెప్పేస్తారు. ఆయన బెడ్ మీద ఉంటే ఈవిడెళ్లి ఓకే చెప్పేస్తారు. బట్ ఫర్ ఎ చేంజ్ అదంతా డ్రామా అని తర్వాత తెలుస్తది. ఎందుకంటే ఫ్రెండ్స్‌కి హీరో గారు పార్టీ ఇవ్వరు. ఇవ్వరు కాబట్టి ఫ్రెండ్స్ ఊరికే ఉండరు కదా! హీరోయిన్ దగ్గరికెళ్ళి వాడు చేసిందంత డ్రామా అమ్మ. అదేమీ ఒరిజినల్‌గా ఏం కాలు ఇరగలేదు అని చెప్తే మళ్ళీ బ్రేకప్ అయిపోద్ది. అలాగ ఒక 2, 3 టైమ్స్ ఈ మూవీలో హీరోయిన్ హీరోకి ఓకే చెప్పడం లవ్వు, తర్వాత బ్రేకప్ చెప్పడము. ఓకే చెప్పడం, బ్రేకప్ చెప్పడం. ఇవి చూస్తుంటే అబ్బా! రోజు మన హస్బెండ్స్‌నో, బాయ్ ఫ్రెండ్స్‌నో కూడా ఊరికే బ్లాక్ చేస్తాము, అన్‌బ్లాక్ చేస్తాం, బ్లాక్ చేస్తాం, అన్‌బ్లాక్ చేస్తాం. ఇలాంటివి కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా! సో, మీరు కూడా మీ హస్బెండ్‌నో లేదా మీ బాయ్ ఫ్రెండ్‌నో ఎప్పుడోకప్పుడు బ్లాక్ చేసే ఉంటారు. వితిన్ సెకండ్స్‌లో, వితిన్ మినిట్స్‌లో అన్‌బ్లాక్ కూడా చేసే ఉంటారు కదా! ఆ! ఆ టైపే మనకి ఈ స్టోరీ కూడా కొంచెం వేరియేషన్ అంతే. సో, వాళ్ళ మధ్యన వచ్చే ఆ క్యూట్ క్యూట్ సీన్స్, ఊరికే బ్రేకప్ చెప్పేది, ఊరికే ఓకే చేసే ఇలాంటి సీన్స్ చాలా ఫన్‌గా క్రియేట్ చేస్తాయండి మనకి ఈ మూవీలో. ఇప్పటికి చాలామంది ప్లే లిస్ట్‌లో ఉండే ఉంటది. అండ్ మన ఫాదర్ ఆ జనరేషన్‌కి వెళ్ళి డాడీ మీకేది ఫేవరెట్ సాంగ్ అనగానే ఇప్పుడు నేను చెప్పే పాట ఖచ్చితంగా చెప్తారు. అదేం పాట అనుకుంటున్నారా? నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమించావని. యాహ్! ఈ సాంగ్ పక్కా ప్లే లిస్ట్‌లో ఉంటది మన ఫాదర్స్‌కి మెయిన్‌గా. మన ఫాదర్, మదర్ ఆ జనరేషన్ వాళ్ళకి. ఇప్పుడంటే మనకు ఆ పాట తెలుసు. నంబర్ ఆఫ్ టైమ్స్ విని ఉంటాం కానీ వాళ్ళకైతే ఇంక ప్లే లిస్ట్‌లోనే ఉంటది. సో, అది ఇంకా దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకొక రోజు మనకు కావాల్సిందే. సో, ఇలాంటి పాటలన్నీ కూడా అండ్ పర్టిక్యులర్‌గా ఆ సాంగ్‌లో చెప్పుకోవాలంటే శ్రీదేవి గారి అందం గురించి మనం చెప్పలేము. చెప్పడానికి సరిపోము కూడా. ఆవిడ కళ్ళుంటాయండి ఈ సాంగ్‌లో. అండ్ పర్టిక్యులర్‌గా కళ్ళని జూమ్ చేసినప్పుడు అబ్బా! ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఆ కళ్ళల్లోనే కనిపిస్తాయి మనకి శ్రీదేవి గారికైతే. అలాంటి కళ్ళు నాకు కూడా ఉంటే బావుండనిపిస్తది. బట్ అవేమో పెద్ద కళ్ళు, ఇవేమో బుడ్డి కళ్ళు. ఎందుకులెండి సంబంధం లేదు మనకి. సో, ఆ సాంగ్‌లో ఆ డాన్స్ కానివ్వండి, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కానివ్వండి చాలా క్లియర్‌గా ఉంటాయి. ఆ సాంగ్ అంతా అయితుంది. సో, ఈ మూవీలో ఏంటంటే ఒక చిన్న ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పలేము. అలానే అది కాదు అని కూడా చెప్పలేము. ఏంటంటే శ్రీదేవి గారు ఆవిడ్ని ఇటు మన హీరో ఏఎన్నార్ గారు లవ్ చేస్తారు. అండ్ మురళీమోహన్ గారు కూడా లవ్ చేస్తారు. ఆయన శ్రీదేవికి అన్నయ్య మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారికి ఈ చెల్లిని మురళీమోహన్‌కి ఇచ్చి మ్యారేజ్ చేయాలని ఉంటది. బట్ ఇక్కడ శ్రీదేవి ఏమో ఏఎన్నార్ గారిని ఇష్టపడతది. స్టోరీ అంతా కూడా ఇలా తిరుగుతూ ఉంటది. సో, అలాంటి టైంలోనే మన శ్రీదేవి గారు హీరోకి ఓకే చెప్పడం ఒక సాంగ్ అయితే ప్లే అయిపోతది. ఇప్పుడు ఒక ట్విస్ట్ అన్నట్టు మనకి మూవీలో ఇంటర్వెల్ తర్వాత, ఇంటర్వెల్‌కి ముందు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తారు కదా! అలాంటి ట్విస్టే ఈ మూవీలో ఒకటుంది. అదేంటంటే మన హీరో గారికి ఒకసారి దగ్గు రావడం, దగ్గు నుంచి బ్లడ్ కూడా వస్తది నోట్లోంచి. ఇంక అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటారు. అయితే క్యాన్సర్ అని ఇంకా తెలీదు. అయితే ఇంకా లేచిపోదాము అదేంటి శ్రీదేవి గారు ఇంకా ఏఎన్నార్ గారు లేచిపోదామని ఫిక్స్ అయిపోతారు. మళ్ళీ ఇంకొకసారి ఆ దగ్గు రావడం అలా జరుగుతది. టెస్ట్‌లొస్తాయి. అప్పుడు క్యాన్సర్ అని హీరోకి తెలియడం స్టార్ట్ అవుతది. క్యాన్సర్ ఇంకొక కొన్ని మంత్స్ తప్ప మీకు ఇది లేదు అని చెప్పేసి. సో, దానికన్నా ముందు అదేంటి శ్రీదేవి ఫ్రెండ్‌కి మ్యారేజ్ అవ్వడం, వాళ్ళ హస్బెండ్‌కి ఏదో జబ్బుండి చనిపోవడం, ఈమె విధవరాలుగా ఉండడము, ఈవిడలో మన ఏఎన్నార్ గారు శ్రీదేవిని చూసుకోవడం, ఇలాగ కొన్ని సీన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా క్యాన్సర్ అని ఏఎన్నార్ గారికి తెలిసిన ఆ క్షణం నుంచి చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇటు ఈ ప్రేమించిన అమ్మాయిని దూరం పెట్టలేక, లేదంటే ప్రేమించిన అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక, ఇలాగ సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఆ సఫర్ అయ్యే టైంలో ఏఎన్నార్ గారు ఏం చేస్తారు? ఇగో హీరోయిన్ నుంచి ఎలా తప్పించుకుంటారు? తనకి ఎలాంటి మాటలు చెప్తారు? ఇవన్నీ కూడా చాలా ఎమోషనల్‌గా మనకి మూవీ సాగుతూ ఉంటదండి. ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసిందో అప్పుడే సడెన్‌గా మూవీలో ప్లేట్ మార్చేసారు అంటారు చూడండి. అలాగా టర్న్ అయిపోతది. అప్పటి వరకు మంచి జోష్‌గా, ఎంజాయ్‌మెంట్‌గా, కామెడీగా వెళ్తున్న మూవీ సడెన్‌గా ఎమోషనల్ వేలో ట్రావెల్ చేస్తున్నట్టు మనకు